అదృష్టం వచ్చి అరుగు ఎక్కేలోపు దరిద్రం వచ్చి ఎగిరి తన్నిందంట. హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి వ్లాగ్. రేపు శ్రీరామనవమి అంటే ఇవాళే మా ఇంటి ముందు పేడ అలుకుతున్నారు. అసలు పేడ దేనికి అలుకుతారు, అది పండుగకి ఎందుకు అలుకుతారో మీకు తెలిస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి. అయినా ఈ కాలంలో పేడ దగ్గర నుండి పెరుగు వరకు అన్ని కల్తీయే. ఎందుకంటారా, పేడ అలకడంలో కూడా ఒట్టి పేడనే కాకుండా అందులో కలర్ కోసం పేడ రంగు కూడా వేయడం జరుగుతుంది. అలాగే పెరుగు కూడా అందులో నెయ్యి పదార్థం లేకుండా అమ్మే ఈ పెరుగు ప్యాకెట్లకు కూడా పట్టణాల నుండి పల్లె వరకు క్రేజ్ మామూలుగా లేదుగా. మా ఊర్లో శ్రీరాముల గుడి లేదు కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గరే సెలబ్రేషన్ చేస్తారు. ప్రతిరోజు మా ఊర్లో ఇలా భజన కార్యక్రమం కూడా ఉంటుంది. వీడేంద్ర మొగ్గగాడు బుల్లెట్ బండికి రగ్గు కప్పుతున్నాడని అనుకుంటున్నారా? ఏం లేదు మావా, మా ఇంటి దగ్గర కుక్కలకు నాకు పెద్ద గొడవ అయింది. వాళ్ళ గ్యాంగ్ అంతా నా మీద పగతో సీట్ కవర్ చింపేస్తున్నాయి. సో ఇలా నా డైలీ రొటీన్ మాత్రం తప్పడం లేదు. ఇంకా పొద్దున్నే పని పడి రాయలచీరు బయలుదేరా. ఈ చలికి మాత్రం గజ్జలు వణుకుతున్నాయి. ఇంకా రాయలచీరులో పని పూర్తవగానే ఇంటికి వచ్చా. ఇంకా మా ఊర్లో అయితే ఇలా బజార్లో పెద్దల కోసం రచ్చకట్టలు కట్టించారు. పొద్దున 8 నుండి ఇక్కడే కూర్చొని ఊర్లోని అన్ని విషయాలు లైక్ ఎవరి పిల్లం ఎవరితో లింకప్ ఉంది, ఎవడి కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు, ఇలా అన్ని కుళ్ళుబోతు మాటలు మాట్లాడుతూ ఈవినింగ్ వరకు ఇక్కడే గడుపుతారు. ఇంకా మళ్ళీ పనిపడి రాయలచీరుకు బయలుదేరా. ఎగ్జాక్ట్ గా బస్ స్టాండ్ కి ఎదురుగా ఈ ఎర్ర టెండలో ఈ మెయిన్ రోడ్ పక్కనే చెప్పులు అమ్ముతూ కనపడ్డాడు. ఈ కాలంలో బిజినెస్ ఐడియా రావడం, బిజినెస్ పెట్టడం గొప్ప అస్సలు కాదు. మనం పెట్టిన బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలన్నదే పెద్ద టాస్క్. ఇతను ఇలా రోడ్డు పక్కన పెట్టుకోవడం వల్ల అది మెయిన్ సెంటర్ లో ఈ చెప్పులు ఎవరు కొనడానికి రావడం లేదు. అదే కొద్దిగా చిన్న సందులో పెట్టి ఉంటే ఒక్క రోజులోనే అన్ని సేల్ అయ్యేటివి. అంతెందుకు మామా, నేనే తీసుకునేవాడిని. చాలా మందికి నామోసి ఇలా రోడ్ల పైన వస్తువులను కొనడానికి. అవును, చెప్పడం మర్చిపోయా, ఈ చెప్పులు ఎంత అనుకుంటున్నారు? కేవలం 99 రూపాయలు మాత్రమే. అన్ని పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి మా పిల్ల గ్యాంగ్ అంతా ఒక అద్భుతాన్ని చూసాం. అదేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. మన వీడియోకి లైక్ కొట్టి ఛానల్ కి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.